ఓకే. సో, నేను షేర్ చేస్తాను స్క్రీను. సో, మనము ఈ హరినామ చింతామణి కోర్స్‌లో చూస్తున్నాం ఆల్రెడీ. అపరాధాలు లేకుండా జపం చేసుకునే విధానంలో ఆల్రెడీ కొన్ని అపరాధాల గురించి చర్చించుకున్నాము. నామాపరాధాల గురించి. అవి వాటి గురించి డీటెయిల్‌గా వివరంగా చర్చించుకున్నాము. ఈరోజు కూడా నెక్స్ట్ కొన్ని నామాపరాధాల గురించి 2 నామాపరాధాల గురించి ఈరోజు చూద్దామంట. సో, ఇది 10వ అధ్యాయం అంటే మన హరినామ చింతామణిలో. ఈ అధ్యాయం పేరు వచ్చేసి గివింగ్ ద నేమ్ టు ద అన్‌ఫెయిత్‌ఫుల్. అంటే ఎవరికైతే శ్రద్ధ లేదో వారికి హరినామాన్ని ఇవ్వడం. సో, ఇది కూడా ఒక అపరాధం అన్నమాట. ఎందుకు ఇది అపరాధం అని విషయాన్ని మనం ముందు చర్చించుకుందామంట హరిదాస్ ఠాకూర్ వాక్యాల్లో. గదాయి గౌరాంగ జయ జాహ్నవ జీవన సీతాద్వైత జయ శ్రీవాసాది భక్తగణ. సో, హరిదాస్ ఠాకూర్ మహాప్రభుకు చెప్తున్నారు. ఎందుకంటే మహాప్రభు అడిగారు ఆయన్ని వివరించమనేసి. చూడండి, హరిదాస్ ఠాకూర్ నామాచార్య. సో, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ని ద్వారా ఈ విషయాలన్నీ కూడా చైతన్య మహాప్రభు మనందరికీ తెలియజేస్తున్నారు. సో, హరిదాస్ ఠాకూర్ని అడుగుతారు. సో, హరిదాస్ ఠాకూర్ ఒక్కొక్క అపరాధం గురించి చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ అపరాధం గురించి కూడా చర్చించుకుంటారు. ఇలా హరినామము ఎవరికైతే శ్రద్ధ లేదో హరినామం పైన వారికి హరినామం ఇవ్వడం, జపం చేయడానికి. సో, ఎందుకు మరి సో అసలు యోగ్యత ఏమిటి అనే దాని నుంచి స్టార్ట్ చేస్తారు హరిదాస్ ఠాకూర్. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే శ్రద్ధ లేదో ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే ఆ వ్యక్తికి ఏమాత్రం కృష్ణుడి మీద కానీ కృష్ణుడి నామాన్ని మీద కానీ శ్రద్ధ లేదు కనుక అతను ఈ హరినామాన్ని వినలేడు సరిగ్గా. ఇంకా ఈ హరినామాన్ని స్వీకరించడానికి ఒక ముఖ్యమైన యోగ్యత ఏంటి అంటే ఒకటే యోగ్యత, ఇంకేం అవసరం లేదు. శ్రద్ధావాన్ జాన్ హే. సో, శ్రద్ధ అంటే ఫేత్. సో, ఇదే అవసరం, ఇదే క్వాలిఫికేషన్. సో, అందుకనే ఇది శ్రద్ధ లేని వారికి ఇవ్వలేరు అనమాట హరినామాన్ని. ఏమవుతుంది వాళ్ళకి ఇస్తే అనేది కూడా చర్చించుకుందామంట మనము. నెక్స్ట్ వస్తుంది చర్చలో. మరి ఇంకా ఎన్నో యోగ్యతలు ఉన్నా కానీ అవన్నీ కూడా పనికిరావు అనమాట. ఒకటే యోగ్యత మనకి మెయిన్ అవసరం ఏంటంటే శ్రద్ధ. ఎంత మంచి కులంలో మంచి పరివారంలో జన్మించినా కానీ, ఎంత విద్యావంతులైనా కానీ, ఎంత పరువు ప్రతిష్ట పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ, ఎంత మీకు మిగతా ఏ రకమైన భౌతిక సంపద ఖ్యాతి ఏమున్నా సరే అవన్నీ కూడా మీకు హరినామాన్ని స్వీకరించడానికి యోగ్యతనివ్వవు. ఒకటే ఇచ్చేది మీకు యోగ్యత. ఒక వ్యక్తికి యోగ్యత ఏంటంటే హరినామాన్ని స్వీకరించడానికి, హరినామాన్ని జపించడానికి ఆయనకి నమ్మకం, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. దేని మీద నమ్మకం ఉండాలి? ఇవి హరినామం యొక్క శక్తి మీద, హరినామం యొక్క మహిమ మీద నమ్మకం, సంపూర్ణ నమ్మకం. ఇది ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ జన్మించినా, ఎలాంటి వారైనా సరే, వాళ్ళకి ఎంత విద్య ఉన్నా, సంపత్తి ఉన్నా లేకున్నా అవి ఏమి కూడా సంబంధం లేదనమాట. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. అందుకని శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం విషయాలు చర్చించుకుందాం. ఇలా శ్రద్ధ లేని వారికి ఇస్తే ఏమవుతుంది, మరి శ్రద్ధ ఎలా వస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా మనము ఈరోజు చర్చించుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు, ఒకవేళ ఇలా శ్రద్ధ లేని వారికి మనం హరినామాన్ని ఇస్తే ఏమవుతుంది? అసలైన వైష్ణవుడు ఎప్పుడు ఇలా ఇవ్వడు. ఎందుకు అంటే ఇలా శ్రద్ధ లేని వారికి హరినామాన్ని ఇస్తే వాళ్ళు ఆ నామం పట్ల అపరాధం చేస్తారు. ఎలా అంటే ఇది ఒకవేళ మనము ముత్యాలని పందికి ఇస్తే పందులు ఏం చేస్తాయి ముత్యాలని? అవి వాటిని చూరు అంటే మొత్తం ముక్కలు చేస్తాయి అంతే. దుమ్ము మొత్తం అలా పౌడర్ చేస్తాయి అంతే.
ఒకవేళ మంచి ఏదైనా సరే వస్తువు మంచి ఇక్కడ ఇచ్చారు ఉదాహరణకి ఒక మంచి వస్త్రాన్ని కనుక కోతికిస్తే ఏమవుతుంది, అది చించేసి ముక్కలు ముక్కలు చేసేస్తుంది అన్నమాట. సో అలాగే శ్రద్ధ లేని వాడికి, నమ్మకం లేని వాడికి మనం హరినామాన్ని ఇచ్చి జపం చేయమంటే ఆ వ్యక్తి కూడా అలాగే అపరాధం చేస్తాడనమాట. అతని అపరాధాల వల్ల, నామపరాధాల వల్ల ఇంకా అతను తను తానే అపరాధాల వల్ల ఎన్నో రకాల ఒక విధంగా తను తానే చంపుకుంటాడు. ఇంకా అంతేకాకుండా ఎవరైతే అలా శ్రద్ధ నమ్మకం లేని వారికి ఎవరైతే హరినామాన్ని ఇస్తారో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క భక్తి సుకృతి అనేది తగ్గిపోతుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ నమ్మకం లేని, శ్రద్ధ లేని వ్యక్తులు అంటే ఎవరు అంటే, ఒక్కొక్కసారి కొంతమందికి భగవంతుడి మీద, భగవంతుడి నామం మీద శ్రద్ధ లేకున్నా కానీ అడుగుతారు, మాకు హరినామం ఇవ్వండి, మేము కూడా జపం చేస్తాము. సో ఒకవేళ మనకి తెలుసుకోవాలన్నమాట, వాళ్ళ సరైన వైష్ణవులు అంటే సరైన వాడికి నమ్మకం లేకపోతే వాళ్ళకి ఇవ్వకూడదు. కొంతమందికి ఏంటంటే ఇటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడుగుతారు హరినామాన్ని. ఏం ఉద్దేశంతో అడుగుతారంటే, ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో లాభం, భౌతిక లాభం ఆశించో, పేరు ప్రతిష్టలు ఆశించో, లేకపోతే నేను ఒకవేళ హరినామం నాకు లభిస్తే, అంటే ఇక్కడ హరినామం అంటే ఒక విధంగా దీక్ష అనుకోండి, నాకు హరినామం లభించేస్తే జపించడానికి, సో అప్పుడు నేను ఎన్ని పాపాలు చేసినా కానీ అన్ని కడుగొచ్చు ఈ హరినామం ప్రభావంతో. లేకపోతే నేను ఇలా హరినామాన్ని స్వీకరించాను అనుకో, అందరు నన్ను వైష్ణవ్ అనుకొని నాకు అందరు ప్రణామాలు అర్పిస్తారు, నాకు చాలా సమ్మానం ఇస్తారు, ఇలా అందరి దగ్గర నుంచి నేను సేవ తీసుకోవచ్చు, నాకు సేవ చేస్తారు అందరూ. సో ఈ విధంగా నేను జపం చేసేసి ఇవన్నీ కూడా నాకు లాభాలు వస్తాయి, ఈ విధంగా నేను ఆనందంగా ఉండొచ్చు భౌతిక ప్రపంచంలో. ఈ విధంగా అంటే రకరకాల ఉద్దేశాలతో తీసుకునే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు, ఇవన్నీ ఈ భౌతిక లాభాలు ఆశించి వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇటువంటి చేతన, ఇటువంటి భావాన్ని వదిలేయాలన్నమాట. హరినామాన్ని ఒకవేళ ఒక వ్యక్తి జపం చేయాలనుకుంటే, స్వీకరించాలనుకుంటే సరిగ్గా. సో మరి ఏం చేయాలి ఇలా అయితే? మరి ఎలా మనకి నమ్మకం వచ్చేది, శ్రద్ధ వచ్చేది హరినామం పైన అంటే, ఒకవేళ మనకి భగవంతుడి నామాని పైన నమ్మకం ఉంటే అప్పుడు మనకేంటంటే భగవంతుడి నామం మన దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఎవరో ఒకరి ద్వారా, గురువు ద్వారా, పరంపర ద్వారా మనకి నామం అనేది లభిస్తుంది. ఇంకా నామం యొక్క శక్తి ద్వారా మనం భౌతిక సముద్రాన్ని దాటేయచ్చు, భౌతిక ప్రపంచాన్ని. కానీ ఒకవేళ ఒక వ్యక్తికి శ్రద్ధ లేకుంటే మాత్రం అతనికి ఏమాత్రం యోగ్యత లేదు, సామర్థ్యం లేదు హరినామాన్ని స్వీకరించడానికి, జపం చేయడానికి. సో అందుకని ఒక వ్యక్తి ఏంటంటే ఇలా భౌతిక ఏదైతే ఆశలు, ఆశయాలు ఉన్నాయో వాటన్నిటిని వదిలేయాలి. అతను నమ్రత భావంతో అతను ఏం చేయాలంటే, శ్రద్ధ పెరగాలంటే ఒక వ్యక్తికి హరినామం పైన, అతను ఈ వైష్ణవుల ద్వారా, శాస్త్రాల ద్వారా నుంచి ఈ నామం యొక్క గుణగానాన్ని వినాలి, నామం యొక్క మహిమను తెలుసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తికి శ్రద్ధ కలుగుతుంది, అంతే కదా. సో నామం గురించి తెలుసుకుంటేనే వారికి శ్రద్ధ అనేది నామం పైన కలగొచ్చు. సో అదనమాట. సో అందుకనే మనం డైరెక్ట్ ఒకరికి హరినామం ఇచ్చే కన్నా ముందు మనం ఫస్ట్ వాళ్ళకి చెక్ చేయాలి, వాళ్ళకి శ్రద్ధ ఉందా లేదా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మనం సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి, భగవత్ నామం యొక్క మహిమను తెలపాలి ముందు. భగవత్ నామం ఎందుకు జపించాలి, దీనివల్ల ఏం లాభం వస్తుంది, అసలు దీని యొక్క శక్తి ఏంటి అని ఎన్నో విషయాలు మనం ముందు వాళ్ళకి చెప్పి, తర్వాత వాళ్ళకి అవి వాళ్ళకి అన్ని వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు మనము హరినామాన్ని ఇస్తే వాళ్ళ హరినామం జపించి కనీసం కొంచెమన్నా శ్రద్ధ ఉండాలి. 100% శ్రద్ధ ఉండడం అనేది కష్టం ప్రతి ఒక్కరికి ఆబ్వియస్లీ. కానీ మనం కొంచెం శ్రద్ధ, ఎంత శ్రద్ధ ఉంటే అంత బాగా మనము ప్రగతి సాధించవచ్చు హరినామం జపించి. ఒకవేళ గురువు గనక హరినామాన్ని ఈ శ్రద్ధ లేని వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎందుకు అంటే ఏదైనా భౌతిక లాభాన్ని ఆశించారే, ఇతనికి నేను హరినామాన్ని ఇచ్చాననుకో, దీక్ష ఇచ్చాననుకో, లేకపోతే హరినామాన్ని తనకి ఇచ్చాననుకో జపం చేయడానికి, అప్పుడు
నాకు మంచి ధనం వస్తుంది, లేకపోతే నాకు మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే సపోజ్ ఆ వ్యక్తి చాలా ధనికుడు కానీ చాలా గొప్ప వ్యక్తి అనుకోండి భౌతికంగా. సో అలా ఆశించి ఇతనికి నేను గనక హరినామాన్ని ఇచ్చి నేను అతనికి గురువు అయ్యాను అనుకోండి, అప్పుడు నాకు చాలా లాభాలు ఉంటాయని. సో ఇది పెద్ద అపరాధం. ఇటువంటి అపరాధం చేస్తే నరకానికి వెళ్తారు ఆయన గురుగారు. అలాగే ఒకవేళ ఇలా దురుద్దేశంతో కాకుండా పొరపాటున ఏదో దుర్భాగ్యం వశత్తు గురువు ఇలాంటి వ్యక్తికి ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ విషయం తెలుసుకొని గురువు చాలా భయం పడాలి. అరే నేను చాలా పెద్ద అపరాధం చేశాను, ఇటువంటి వాడికి ఇచ్చేసాను అనేసి అప్పుడు ఏం చేయాలి, అతను వైష్ణవుల సమక్షంలో వెళ్ళి వాళ్ళందరికీ నేను ఇలాంటి తప్పు చేశాను అని క్షమించండి అని కోరుకొని, ఇంకా ఎవరినైతే శిష్యుడిగా స్వీకరించారో, అంటే ఆయనకు దీక్ష ఇచ్చారో హరినామ దీక్ష, అని వదిలేసేయాలి, త్యాగం చేసేయాలి. ఒకవేళ గురువు అలా చేయలేదనుకోండి, త్యాగం చేయలేదనుకోండి, అప్పుడు ఆ అపరాధం కారణంగా ఆ గురువు కూడా మొత్తం ఆయన భక్తి అనేది వెళ్ళిపోయి ఆయనలోంచి మొత్తం మాయా మోహితం అయిపోతాడు అనమాట. అది సంగతి. ఓకే, సో ఇవేంటంటే చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది ఏంటంటే, నేను ముందు కూడా స్టార్టింగ్ లోనే చెప్పిన, హరినామ చింతమణి కోర్స్ స్టార్టింగ్ లోనే మనం ఇక్కడ ఏమి టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్ నేను తెలుసుకోము. ఎందుకంటే మన ఆచార్యులు, నామాచార్యులు హరిదాస్ ఠాకూర్, మనకు చైతన్య మహాప్రభు, శిల ప్రభుపాల్ వారు కూడా పర్పట్స్ లో కూడా రాస్తారు, అపరాధాలు లేకుండా జపం చేయండి. జపం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని వినండి. ఇంతే, చాలా సింపుల్. ఈ రెండే విషయాలు చెప్పారు, ఎక్కువ చెప్పలేదు. బాగా జపం చేయాలంటే ఏంటని. సో అందుకే అపరాధాల గురించి సరిగ్గా తెలుసుకుంటేనే అపరాధాలు చేయకుండా మనం ఎలా జపం చేయగలము అనే జ్ఞానాన్ని పొందితే, తర్వాత ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము జపం సరిగ్గా చేయొచ్చు అనేది ముఖ్యమైన ఉద్దేశం మొత్తం ఈ హరినామ చింతామణిలో. సో మరి ఎవరైనా అడగొచ్చు, అరే చైతన్య మహాప్రభు చెప్పారు కదా, ఆజ్ఞ ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి ప్రతి చోట వెళ్ళి హరినామ సంకీర్తన చేయండి, అందరికీ హరినామాన్ని పంచండి ఫ్రీగా, ఉచితంగా అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ రాస్తున్నారు, అవును చైతన్య మహాప్రభు ఈ ఆదేశం ఇచ్చారు, కానీ శ్రద్ధ లేని వారికి కాదు, శ్రద్ధ ఉన్న వారికి హరినామాన్ని ఇవ్వాలని. శ్రద్ధావాన్ జానహే, అప్పుడు వాళ్ళు దాని ద్వారా లాభాన్ని పొందగలరు. మరి ఎలా ఈ శ్రద్ధ సామాన్య ప్రజల్లో వారికి శ్రద్ధ ఎలా కలుగుతుంది అంటే, హరినామ సంకీర్తనం చూడండి. ఒకటి జపం అనేది పర్సనల్ అనమాట. మనము భక్తిలో అభివృద్ధి చెందడానికి, ప్రగతి సాధించడానికి, శుద్ధం అవడానికి మనము జపం చేస్తాం. దాని గురించి మనం హరినామ చింతామణిలో ఇప్పుడు చర్చించుకుంటాం ఇప్పటి వరకు. సో ఇంకొకటి వస్తుంది హరినామ సంకీర్తనలో, అది మనం బయటికి వెళ్ళి కీర్తన చేస్తాం గట్టిగా, అందరికీ వినపడేలా. ఇది ఎవరి కోసం? ఇందులో మనకు కూడా లాభం కలుగుతుంది, కానీ మనకే కాకుండా బయట వేరే అందరు మనుషులు, సామాన్య ప్రజలే కాదు, పశువులు, పక్షులు అందరికీ లాభం కలుగుతుంది ఈ యొక్క పెద్ద సౌండ్తో హరినామ సంకీర్తన చేయడం వల్ల, నగర సంకీర్తన చేయడం వల్ల. సో ఈ నగర సంకీర్తన చేయడం ద్వారా అలా శ్రద్ధ లేని వాళ్ళలో కూడా నగర సంకీర్తనలో ఈ హరినామ సంకీర్తన విని అందులో పాల్గొని ఇలాంటి వారికి కూడా శ్రద్ధ పుట్టుకొస్తుంది, వాళ్ళకి కూడా శ్రద్ధ లభిస్తుంది. తద్వారా తర్వాత వాళ్ళకి అలా శ్రద్ధ లభించిన వాళ్ళకి మళ్ళీ గురువు కూడా లభిస్తాడనమాట. ఈ గురువు నుంచి అలాంటి శ్రద్ధతో ఉన్న వ్యక్తికి ఈ హరినామం లభిస్తే తర్వాత మెల్లిగా హరినామం ద్వారా కృష్ణ ప్రేమ లభిస్తుంది. సో అందు కారణంగా మనము ఇలా, ఒకవేళ ముందుగా వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు దొంగలైనా సరే, వేశ్యలైనా సరే, ఎలాంటి విధవులైనా సరే, అందరూ కూడా ఒకవేళ వారి యొక్క పాప ప్రవృత్తిని వదిలేసి, వారి యొక్క ఏవైతే పాప ప్రవృత్తి ఉందో అంతా వదిలేశారనుకోండి, అప్పుడు అలాంటి వాళ్ళు ఈ హరినామం స్వీకరించడానికి అర్హులైపోతారు. వాళ్ళకు కూడా శ్రద్ధ ఒకవేళ హరినామం పైన కలిగితే. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనము హరినామాన్ని పంచవచ్చు అనమాట. సో అందుకనే హరినామ సంకీర్తన, నగర సంకీర్తన చేయడం ద్వారా చాలా పెద్ద లాభం అన్నమాట ఇది. సో సామాన్య ప్రజల్లో హరినామం పట్ల వాళ్ళకి ఒక శ్రద్ధ అనేది లభిస్తుంది. సో నెక్స్ట్
అలా ఒకవేళ ఇలాంటి అపరాధం చేస్తే ఏం జరుగుతుంది ముందే చర్చించుకున్నాం మనం, నరకానికి వెళ్తారు. ఒకవేళ శిష్యుడు అపరాధం చేస్తే అతను కూడా ఎలాగో శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. గురువు అలాంటి అపరాధం చేస్తే ఆయన కూడా, శిష్యుడు అపరాధం చేసినా అది గురువుకు కూడా ఆయన దాని గురించి ఆయన కూడా ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆయన యొక్క భక్తి ప్రగతి కూడా ఆగిపోతుంది, ఆయనకు కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా గురువు శిష్యులు ఇద్దరు కూడా నరకానికి వెళ్తారు. లేకపోతే నరకానికి వెళ్ళడం అంటే నరక యాతన అనుభవిస్తారు, కష్టం అనిపిస్తారు, దాని గురించి ఫలితం అనుభవిస్తారు అపరాధం చేస్తే. చైతన్య మహాప్రభు స్వయంగా ఉదాహరణ అన్నమాట ఒకటి. ఆయన కూడా ముందు జగాయి మదాయికి ముందు వాళ్ళలో శ్రద్ధను ఉత్పన్నం చేశారు, దాని తర్వాత వాళ్ళకి హరినామాన్ని ఇచ్చారు. అది చైతన్య మహాప్రభు స్వయంగా పాటించారు అనమాట. డైరెక్ట్ హరినామం ఇవ్వలేదు. ఫస్ట్ ఒక జగాయి మదాయిలో ఒకరికి ఇస్తారు. ఎందుకు అంటే నిత్యానంద ప్రభు ఆయనకు చెప్తారు. సో వాళ్ళు అప్పటికే మహాప్రభువుని వాళ్ళు ఆ మహాప్రభు అంటే భగవంతుడు అవతారం అనే నమ్మకం కుదురుతుంది. వాళ్ళు కాలు మీద పడి వేడుకుంటూ ఉంటారు. సో ఒకరు వేడుకుంటూ ఉంటే అప్పుడు ఓకే ఈ వ్యక్తికి అర్థమైంది, ఇప్పుడు నమ్మకం శ్రద్ధ జాగృతమైంది, తను తప్పు తెలుసుకున్నాడు అని చూసిన తర్వాత వారికి హరినామాన్ని కృష్ణ ప్రేమను కూడా పంచారు చైతన్య మహాప్రభు. సో ఈ విధంగా ఎవరైతే ఇలా భక్తుల యొక్క పాదపద్మాల పట్ల భక్తి చేసుకొని ఉంటారో వాళ్ళకి హరినామం చింతామణి అనేది దక్కుతుంది. సో ఇది ఒక అపరాధం అనమాట. శ్రద్ధ లేని వారికి ఇవ్వకూడదు మనము హరినామము జపించడానికి, లేకపోతే దీక్ష వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి ముందు శ్రద్ధ కలగాలి. శ్రద్ధ ఎలా కలుగుతుంది? సామాన్య ప్రజల్లో వాళ్ళు హరినామ గుణమహిమల్ని వినడం ద్వారా, వైష్ణవుల ద్వారా, శాస్త్రాల ద్వారా, ఇంకొకటి హరినామ సంకీర్తనంలో పాల్గొనడం ద్వారా, లేకపోతే హరినామ సంకీర్తనం నుంచి వాళ్ళు హరినామాన్ని వినడం ద్వారా, ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొకటి అపరాధం వచ్చేసి చాలా మంది ఒక్కొక్కసారి ఇలా హరినామం జపం చేయడం కూడా, ఇది కూడా ఒక పుణ్యకార్యం అనుకుంటారు. ఇది పుణ్యకార్యం కాదండి, ఇది ఆధ్యాత్మిక కార్యం. పుణ్యకార్యానికి ఆధ్యాత్మిక కార్యానికి చాలా తేడా ఉందన్నమాట. ఇది కూడా ఏదో పుణ్యకార్యంలే, ఎన్నో రకాల వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు కదా, యజ్ఞాలు అవి ఇవి, ఇది కూడా అలాంటి ఒక పుణ్యకార్యంలే అనుకోవచ్చు. అనుకుంటే తప్పు, అది అపరాధం. సో చాలా తేడా ఉందన్నమాట. ఇది చాలా మంచి చాప్టర్, చాలా మందికి ఇందులో ఇది ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను చూసి నాకు చాలా బాగా అనిపించింది ఈ చాప్టర్లో. హరినామానికి జపించడానికి ఇంకా వేరే ఏ పుణ్యకార్యం చేయడానికైనా సరే, మీరు ఏ రకరకాల వ్రతాలు పూజలు పునస్కారాలు ఏవేవో చేస్తుంటారు కదా, తపస్సులు, అవన్నీ కూడా దీనికి హరినామం జపించడానికి చాలా ఎంతో వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది, పెద్ద తేడా ఉంది. సో రెండు ఒకటే కాదనమాట, రెండు సమానమే కాదు. సో అవి చూద్దామంట, ఎందుకు ఏంటనేది క్లియర్గా చూద్దాం. జయ జయ గౌరచంద్ర నామ అవతార్, జయ జయ హరినామ సర్వతత్వసార్. సో హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే, ఫస్ట్ థింగ్ మనకు తెలియజేసేది ఏంటంటే, చాలా మందికి విషయం తెలుసు, హరినామము భగవంతుడు అభిన్నం, అభిన్నత్వ నామనామిన. సో నామము ఇంకా నామము కలిగిన వాడైన భగవంతుడు ఇద్దరు అభిన్నం అన్నమాట. ఈ విషయం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా వేరే ఏ పుణ్యకార్యాలని మనము హరినామం జపంతో సమానంగా చూడకూడదు. ఎందుకంటే హరినామము భగవంతుడితో సమానము. సో కృష్ణుడు ఆయన ఆధ్యాత్మికం. సో హరినామము భగవంతుడి గుణ రూప లీలా ధామ అన్ని కూడా ఆధ్యాత్మికమే సంపూర్ణంగా. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు భగవంతుడి నామాన్ని జపిస్తాడో, ఈ భగవంతుడి నామం ఇక్కడిది కాదు, గోలోకర ప్రేమదన హరినామ సంకీర్తన, ఈ గోలోకం నుంచి వచ్చింది హరినామం. ఇది భౌతికం జగత్తుది కాదు, ఆధ్యాత్మిక జగత్తు నుంచి వస్తుంది. సో ఈ గోలోకం నుంచే ఈ హరినామం వచ్చే హరినామము మనకు డైరెక్ట్ మన ఆత్మకి ఆత్మలోకి ప్రవేశిస్తుంది. అంటే డైరెక్ట్ ఆత్మ పైన ప్రభావం చూపిస్తుంది. సో ఈ ఆత్మ నుంచి తర్వాత శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక భక్తుడి యొక్క నాలుక మీద నృత్యం చేస్తుంది, మనసులో నృత్యం చేస్తుంది ఇలా. సో హరినామం ఏంటంటే డైరెక్ట్ ఆధ్యాత్మికం కనుక మన ఆత్మకి అది స్పర్శిస్తుంది.
సో ఈ విధంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇలాంటి జ్ఞానంతో మనం గనక హరినామాన్ని తీసుకొని జపం చేస్తే సరైన విధిగా మనం జపం చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు హరినామం యొక్క మొత్తం ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, ఈ హరినామం కూడా ఏదో ఒక పుణ్యకార్యం వంటిదే అని, ఏదో భౌతిక వస్తువు అని, భౌతిక విషయం అని, అప్పుడు మరి దాని ద్వారా మనకి ఏం లాభం రాదు, దుఃఖం మిగులుతుంది. సో ఇక్కడ మనకి అందుకే మరి భౌతిక పుణ్యకార్యాలంటే ఏంటివి, అసలు దానికి హరినామానికి ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే అది చూద్దామంట. భౌతిక పుణ్యకార్యాలు అంటే ఏంటో చర్చించుకుందాం. ఫస్ట్ ఇవి క్లియర్ గా ఉండాలి మనకి. సో మనకు శాస్త్రాల్లో మరి ఎన్ని పుణ్యకార్యాలు, ఈ వ్రతం చేయండి, ఆ తపస్సు చేయండి, ఆ దాన ధర్మం చేయండి అని ఎందుకు రాశారు మరి? అవన్నీ కూడా శాస్త్రాల్లోనే ఇచ్చారు కదా, మనం ఏం సొంతంగా సృష్టించట్లేదు కదా. అంటే అవును, శాస్త్రాల్లోనే ఇచ్చారు ఇవన్నీ కూడా. ఎందుకు అంటే జనాలు ఏంటంటే రకరకాల స్థరాల్లో ఉంటారు. వాళ్ళు ఎవరైతే భౌతిక స్థలంలో ఉన్నారో జనాలు, వాళ్ళ కోసం కొన్ని భౌతిక పుణ్యకార్యాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు భౌతిక స్థాయిలోనే మన చేతన, భౌతిక చేతనతో ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వారే చాలా మంది భయంతో భక్తి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా పుణ్యకార్యం చేస్తుంటారు. వాళ్ళకి భయం, అయ్యో ఇది ఏమన్నా అయిపోతుందేమో అని, ఏమీ కాకూడదు అని అలా. సో కరెక్టే, అది కూడా మంచిదే, భగవంతుడి దగ్గరకు వస్తున్నారు భయంతో, కానీ అది చాలా లో స్టెప్ అన్నమాట, లో స్టేజ్. ఎందుకంటే ఫైనల్ గా భగవంతుడే మిమ్మల్ని రక్షించగలడు ఈ భౌతిక ప్రపంచం అన్నిటి నుంచి. సో భగవంతుడి చరణాల దగ్గరికి ఏదో విధంగా వస్తున్నారు, అది చాలా మంచిదే. సో అలా భగవంతుడి చరణాల దగ్గర రావడానికి ఎన్నో రకరకాల విధి విధానాలు ఉన్నాయి. ఇలా భౌతిక చేతనతో ఉండేవారికి భౌతిక విధి విధానాలు ఉన్నాయి భగవంతుడి దగ్గర రావడానికి. సో ఇలా ఎన్నో పుణ్యకార్యాలు ఉన్నాయి, ఇవన్నీ యజ్ఞాలు, స్వాహ. సో ఎన్నో యజ్ఞాలు చేస్తారు, రకరకాల దగ్గర వెళ్ళి స్నానం చేస్తారు పుణ్యతీర్థ నదుల్లో, రకరకాల దగ్గర వెళ్ళి ధర్మాలు చేస్తారు, లేకపోతే రకరకాల యోగ పద్ధతులను అనుసరిస్తారు, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం, పుణ్యతీర్థ స్థలాల్ని దర్శించుకోవడం, పితృపూజలు చేయడం, ఇంకా ధ్యానం చేయడం, రకరకాల జ్ఞానాన్ని అర్పించుకోవడం, రకరకాల దేవీ దేవతలకు పూజ చేయడం, ఎన్నో రకాల తపస్యలు, ప్రాయశ్చిత్తం ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే భౌతిక పుణ్యకార్యాలు మాత్రమే. ఇవి ముఖ్యంగా చాలా సార్లు వాళ్ళు జనాలు చేసేదేవో భౌతిక లాభాలు ఆశించి చేస్తారు. కానీ ఈ పుణ్యకార్యాలు ఎందుకు ఇచ్చారంటే మరి జనాలు ఆ స్థాయిలో ఉన్నారు, డైరెక్ట్ శుద్ధ భక్తి చేయమంటే వాళ్ళు చేసి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు అనమాట. సో అలాంటి వారి కోసం ఇవి ఇచ్చారనమాట కొన్ని. సో వీటి ద్వారా కూడా మరి ఏం లాభం మనకి అంటే, వీటి ద్వారా కూడా వాళ్ళు భక్తి మార్గానికి వచ్చే అవకాశం ఉంది. మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం ఈ పాయింట్, అవునా? ఈ పుణ్యకార్యాలు, కర్మకాండిక కార్యాల వల్ల ఒక వ్యక్తి భవిష్యత్తులో భక్తి మార్గానికి రావచ్చు. సో ఆ విధంగా భక్తి మార్గానికి వచ్చినప్పుడు ఇవన్నీ వదిలేస్తారు వాళ్ళు, అవునా? ఇప్పుడు చాలా మంది, మీరు కూడా ఎవరైతే ఆల్రెడీ ఇస్కాన్లో భక్తులు ఉన్నారో ఎన్నో రకాల కర్మకాండ పూజలు పునస్కారాలు చేసి ఉంటారు ముందు, కానీ ఇప్పుడు అవన్నీ వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, మీరు హరినామం భక్తి చేస్తున్నారు, శుద్ధ భక్తి మన లక్ష్యము, హరినామం జపిస్తున్నాము, ఆల్రెడీ మనము అన్ని నియమాలు పాటిస్తున్నాం, ఇంకా మళ్ళీ మనకు వేరే కర్మకాండే కార్యాలన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు అవన్నీ త్యాగం చేసేసి ఇప్పుడు ఓన్లీ భక్తి మాత్రమే చేయడానికి నిర్ణయించుకున్నాం. తద్వారా మనం భవిష్యత్తులో కృష్ణ ప్రేమను పొందవచ్చు, మన అంతిమ లక్ష్యాన్ని చేర్చుకోవచ్చు. సో ఇదే అన్నమాట. ఇప్పుడు తేడా ఏంటి అంటే, భక్తి ఇంకా ఈ పుణ్యకార్యాలకి చాలా పెద్ద తేడా ఉంది. ముందే మనం తెలుసుకున్నాం, ఈ భౌతిక కార్యాల వల్ల మీకు కృష్ణ ప్రేమ, అసలైన ఆనందం లభించదు, అవునా? సో ఈ పుణ్యకార్యాల వల్ల మీకు వచ్చేవన్నీ కూడా భౌతికమైన లాభాలే. కానీ దీని ద్వారా మీకు కొంచెం భక్తిలోకి ప్రవేశించడానికి ఒక కావచ్చు, భక్తిలోకి ప్రవేశించవచ్చు దీని ద్వారా కూడా. కానీ ఇది చాలా స్లోగా జరుగుతుంది అనమాట, ఇది డైరెక్ట్ కాదు కదా, ఇండైరెక్ట్. సో అందుకనే ఇక్కడ ఏంటంటే, భక్తిలోకి మన అంతిమ లక్ష్యం భక్తి అయినా కానీ పుణ్యకార్యాల ద్వారా వెళ్ళామనుకోండి, తర్వాత వదిలేయాల్సిందే పుణ్యకార్యాలని. భక్తిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ, ఇటువంటి కార్యాలు, కర్మకాండే కార్యాలు, యజ్ఞాలు, తపస్సులు అవసరం లేదు మనకి చాలా. సో మనం అంత్య లక్ష్యము భక్తి, కృష్ణ ప్రేమ అయితే, దీనికి ఇప్పుడు మనం చేసే పుణ్యకార్యాలకి వేరు తేడా అన్నమాట, రెండు వేరు తర్వాత వదిలేయాల్సిందే ఇవన్నీ. కానీ భక్తిలో ఏంటంటే, మనం చేసే భక్తి మార్గంలో ఏంటంటే, మనం చూస్తాం ఇప్పుడు, అది తర్వాత వస్తుంది నెక్స్ట్ స్లైడ్ లో, అప్పుడు చూద్దామంట.
అందుకనే ఇంత ముందు ఒకటి పుణ్యకార్యాలు చేసి తర్వాత భక్తిలోకి రావడం. అందుకే భగవంతుడు ఏంటంటే మనకి డైరెక్ట్ గా హరినామాన్ని చేశాడు చైతన్య మహాప్రభు భగవంతుడు. దీని ద్వారా మీరు డైరెక్ట్ గా పరం సిద్ధి పొందవచ్చు అని. ఇక్కడ హరినామం ద్వారా మనం భక్తి చేసుకునే విధి విధానం, హరినామం చేయడం ఏంటంటే ఇది మనకు ఇప్పుడు చేసే విధానం, మార్గం. కానీ అంతిమ లక్ష్యం కూడా ఏంటి అంటే హరినామమే. మనకు అంతిమ లక్ష్యం కూడా భక్తియే. భక్తి పద్ధతి కృష్ణుడు చేరుకోవడానికి, కృష్ణ ప్రేమ పొందడానికి భక్తి ఒక మార్గం. కానీ మనం అంతిమ లక్ష్యం కృష్ణుడు చేరుకున్న తర్వాత ఏం చేస్తారు? భక్తిని వదిలేస్తారా? వదిలేరు కదా. అక్కడ కూడా ఇంకా మళ్ళీ భక్తే చేసుకుంటాం. సో హరినామమే జపిస్తాం. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఏమి హరినామం జపించడం ఆపేస్తారా? లేదు. అక్కడ 24 గంటలు భగవంతుడి నామాన్ని, గుణ రూప లీల మహిమల్ని కీర్తన చేసుకుంటూ ఉంటారు భక్తులు, ఎవరైతే ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు. సో ఇది డిఫరెన్స్ అన్నమాట, చాలా పెద్ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు కొంతమంది ఏదన్నా వ్రతం చేస్తారు, మాకు ఈ లాభం కావాలి అని. సో ఆ లాభం రాగానే వ్రతం అయిపోయింది. ఇంకా అది ఎన్ని రోజులు చేయాలి, అన్ని రోజులు వ్రతం చేస్తారు, అయిపోయింది ఇంకా వ్రతం, ఆ తపస్య అయిపోయింది అనమాట. ఆ లాభం పొందడంగా అయిపోయింది అది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మనం హరినామం ఇప్పుడు జపిస్తున్నాము, ఎప్పుడు వదిలేము హరినామం జపించడం. మనం శుద్ధ భక్తులు అయిన తర్వాత కూడా హరినామాన్ని జపిస్తాము, భగవద్ధామాన్ని వెళ్ళిన తర్వాత కూడా హరినామాన్ని జపిస్తాం. సో ఈ హరినామ జప అనేది ఎప్పుడు మనం వదిలేయం. ఇది ఒక్కటి మెయిన్ డిఫరెన్స్ అనమాట, ఒకటి గుర్తుంచుకోండి. సో ఇలాంటి వారు ఎవరైతే హరినామం కూడా ఒక భౌతిక పుణ్యకార్యం అనుకునే వారే, చాలా మంది ఇలాంటి వాళ్ళు అందరి దేవి దేవతలు విష్ణువుతో సమానం అనుకుంటారు. అలా విష్ణువుని కూడా ఒక దేవి దేవత అనుకుంటారు. సో అలా ఎలాగైతే విష్ణువు సాధారణ దేవి దేవతలు కాదో, ఆయన ఎలాగ అతీతం అందరికీ, ఆధ్యాత్మికం, అలాగే హరినామం కూడా అన్ని పుణ్యకార్యాలకు ఆధ్యాత్మికం, అతీతం. సో ఎందుకంటే ఇంకా బద్ధ జీవాత్మ బద్ధవస్థలో ఉంది కనుక ఇవన్నీ అర్థం చేసుకోలేక ఇటువంటి అపరాధం చేయడం వలన భక్తి మార్గంలో అది ఒక ఆటంకంగా అయిపోతుంది అన్నమాట. ఈ అపరాధం చేస్తే మనం ముందుకు వెళ్ళలేం భక్తి మార్గంలో. ఓకే, సో మనం ముందుకు వెళ్దామంట. సో మరి ఈ హరినామం అనేది ఇదే మెయిన్ మనము థీమ్ ఆలోచించేది ఇందులో ఈ చాప్టర్ లో. హరినామం అనేది మరి అది మనం అంతిమ లక్ష్యమా, అంతిమ లక్ష్యాన్ని చేరుకునే మార్గం, మనకు పద్ధతి, మీన్స్ ఆర్ ఎండ్, రెండు కూడా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. చూడండి, ఒకవేళ మీరు కనుక ఈ హరినామం అనేది భౌతిక ప్రపంచంలో వచ్చింది, భౌతిక జగత్తుకు వచ్చిందే బద్ధ జీవులను ఉద్ధరించడానికి, అవునా? సో బద్ధవస్థలో ఉన్నప్పుడు అదేంటంటే మనకు అది హరినామం ద్వారానే మనం కృష్ణుని చేరుకోగలం. కృష్ణుని చేరుకున్న తర్వాత కూడా మనం హరినామాన్ని జపిస్తాం. సో అది అప్పుడు లక్ష్యంగా మారుతుంది. అంటే అదే మనకి హరినామము భక్తి మార్గంలో స్టార్టింగ్ నుంచి ఉంటుంది. మీరు స్టార్ట్ చేసేది హరినామంతో, దాని తర్వాత మనము ముందుకెళ్ళేది హరినామం ఒక శక్తి ప్రభావం ద్వారానే. తర్వాత అంతిమ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత కూడా మన హరినామమే అప్పుడు అసలైన రుచిని మనం ఆస్వాదిస్తాం. అప్పుడు మనం ఆ రుచిని ఆస్వాదించడానికి హరినామం జపిస్తాం. భగవంతుడి నామాన్ని, గుణ రూప లీల మహిమల్ని అప్పుడు మనము జపం చేసేది, గుణగానం చేసేది, ఎందుకంటే మనకు దాని ద్వారా అసలైన ఆనందం లభిస్తుంది కనుక. ఇప్పుడు హరినామం చేస్తే మనకు అంత రుచి ఆస్వాదించలేకపోతున్నాము. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, మనం ఇంకా బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి అదొక ఔషధం రూపంలో మనం చేస్తున్నాం, మనము శుద్ధం అవడానికి. కానీ శుద్ధమైన తర్వాత అదే మనకు రుచినిస్తుంది. సో అందుకనే ఇది ఒక మన అంతిమ లక్ష్యాన్ని చేరుకునే సాధన. అలాగే అంతిమ లక్ష్యం కూడా ఇదే, చేంజ్ అవ్వదు అనమాట. సో మనం శుద్ధం అవ్వడానికి ఇలా రెండు విధానాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ రెండు శాస్త్రాల్లోనే ఇచ్చారు, ఒకటి డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్. సో ఒక్క సెకండ్. రెండు విధానాలు ఉన్నాయి మన మనిషి శుద్ధం అవ్వడానికి. ఒకటేంటంటే ఈ పుణ్యకార్యాల ద్వారా, ఇది ఇండైరెక్ట్ అనమాట. డైరెక్ట్ ఏంటంటే హరినామం. అందుకే ఇవి రెండు ఎప్పుడు మనం రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రెండింటిని ఒక సమానంగా చూడకూడదు.
ఎందుకంటే మనం ఎప్పుడైతే హరినామాన్ని జపిస్తామో పాడుతామో తద్వారా మనకు వచ్చే ఆనందం, కలిగే ఆనందం ఆధ్యాత్మికమైంది. సో ఈ జ్ఞాన, యోగ ఇంకా కర్మకాండాల ద్వారా ఏదైతే మీకు ఆనందం కలుగుతుందో అది చాలా తక్కువ అన్నమాట హరినామం ముందు. సో రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇంకా రెండింటి మధ్యలో భేదం చెప్తున్నారు. ఇది మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. మన సాధన స్థాయిలో ఇప్పుడు మనం ఉండే స్థాయిలో అంటే మనం ఇంకా సాధన చేసుకుంటున్నాం శుద్ధం అవ్వడానికి. ఇలాంటి స్థాయిలో హరినామము మనకు ఒక ఔషధంలా పనిచేస్తుంది మనం శుద్ధపరచడానికి. కానీ మనం ఎప్పుడైతే శుద్ధంగా అయిపోతామో ఈ హరినామమే మనకు అసలైన ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వీళ్ళు ఆనందం ఆనందం అంటారు, హరినామం జపం చేస్తే నాకేం ఆనందం రావట్లేదు ఎక్కువగా. నాకు సినిమా చూస్తేనే ఆనందంగా ఉంది అనిపించొచ్చు మీకు. ఎందుకంటే మనం ఇంకా బద్ధవస్థలోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు హరినామం ఏంటంటే ఒక ఔషధ రూపంలో పనిచేస్తుంది. మనకు చాలాసార్లు ప్రభుపాల్ వారు కూడా ఎగ్జాంపుల్ ఇస్తారు కదా. జాండీస్ రోగం వచ్చినప్పుడు అప్పుడు మీకు చెరుకు రసం తాగితే మీకు అది చేదుగా ఉంటుంది. కానీ అసలైతే చెరుకు రసం చేదు ఉండదు, తీయగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ జ్వరం వెళ్ళిపోతుందో అప్పుడు చెరుకు రసం తీపి మీరు రుచి చూడగలరు. అప్పుడు అది మీకు ఇంకా ఔషధంలా పనిచేయదు. అది ఇంకా ఔషధంలా దాన్ని తీసుకోరు మీరు. దాన్ని మీరు ఎంతో రుచిని ఆస్వాదించడానికి తీసుకుంటారు. అలాగే హరినామం కూడా సేమ్. ఇది చాలా ఉత్తమైన ఉదాహరణ అన్నమాట దీనికి. కానీ మనము ఇప్పుడు బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి, సాధన చేసుకుంటాం కాబట్టి మనలో అనర్థాలు ఉన్నాయి కనుక మనము హరినామాన్ని రుచి చూడలేకపోతున్నాం. కానీ హరినామంలో రుచి లేదనుకోకండి. హరినామం ఎప్పుడు శుద్ధమే. మనం అశుద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ఆ శుద్ధమైన రుచిని ఆస్వాదించలేకపోతున్నాం. అదనమాట. సో వైష్ణవుల యొక్క సాంగత్యం ద్వారా మన ఈ యొక్క హరినామాన్ని బాగా జపించడం ద్వారా అపరాధాలు లేకుండా ఈ యొక్క భౌతిక ఆసక్తులు, అనర్థలు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి శుద్ధ నామము మెల్లిమెల్లిగా మనం శుద్ధ నామాన్ని చూడగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. స్లోగా జరుగుతుంది. సో ఈ కానీ శుద్ధనామం ఆస్వాదించిన తర్వాత మళ్ళీ మనం శుద్ధనామమే చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వేరే భౌతిక కార్యాలన్నీ మనం వదిలేస్తాం. దాని ఫలం రాగానే భౌతిక కార్యాన్ని వదిలేస్తాం. ఆ వ్రతం అయిపోయింది, ఎన్ని రోజులు వ్రతం అయిపోయింది అంతే. తర్వాత ఇంక వ్రతం చేయం. అది వారమో నెలనో ఎంతో ఉంటుంది. తపస్సు కానీ, వ్రతం కానీ, పూజ కానీ ఒక టైం స్టార్ట్ అవుతుంది, ఇంకో టైం ఎండ్ అయిపోతుంది అంతే. తర్వాత మనకు వచ్చిన లాభం ఏంటి, దాన్ని ఆస్వాదించాలి అంతే. కానీ ఇక్కడ వేరే అన్నమాట, అలా కాదు భక్తి మార్గంలో. అదే డిఫరెన్స్ అన్నమాట. అందుకే రెండింటిని మనము ఒకలాగా చూడకూడదు. సో ఎలా మనము ఈ అపరాధము చేస్తాం అంటే మనకు గురువు ద్వారా ఈ సరైన జ్ఞానం దీని గురించి మనకు లభిస్తుంది. ఒకవేళ మనకి జ్ఞానం లేదనుకోండి, ఈ సాధన చేసే స్థాయిలో ఈ స్థాయిలో మనకి జ్ఞానం లభించలేకపోతే మనం ఇటువంటి అపరాధం చేసే అవకాశం ఉంది. మనకి సరైన జ్ఞానం లేకపోతే మనం అనుకుంటాము ఇది కూడా హరినామం జపించడం కూడా ఏదో పూజ పునస్కారం చేస్తుంటే ఏదో వ్రతం అటువంటిది అనుకుంటాం. లేకపోతే ఇంకే వేరే ఏ దేవి దేవత నామాన్ని జపిస్తున్నాం దాంతో సమానం అనుకుంటాం. అలా కాదు. సో అందుకే మనకు ఒకవేళ ఇటువంటి శ్రద్ధ ఉందనుకోండి, హరినామం అన్నిటికన్నా పరమం, దానికి సమానమైనది ఏది లేదు, అప్పుడు మనకి ఇటువంటి నమ్మకం శ్రద్ధ సంపూర్ణంగా ఉంటే అప్పుడు మనము శుద్ధనామం అనేది మనకి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు శుద్ధనామం సాక్షాత్కారం అయినప్పుడు మనం దాని అసలైన ఆనందాన్ని అమృతాన్ని ఆస్వాదించగలం, రుచిని. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ ఈ అపరాధం చేస్తే మనం ఇలా అనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సరైన సత్సంగం చేయాలి. సరైన సత్సంగంలో మనము మన యొక్క బుద్ధిని శుద్ధపరచుకోవాలి. సరైన సత్సంగం అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒకవేళ ఒక వ్యక్తి చండాలుడైనా సరే, అటువంటి వ్యక్తి అయినా ఒకవేళ శుద్ధ నామానికి అతను శరణాగతుడైపోయాడు, అటువంటి అంటే శుద్ధ భక్తుడు, అతను ఎంత చండాలుడు ఏ జాతికి చెందినా సరే ఒకవేళ అతను శుద్ధ భక్తుడు అయితే మన శుద్ధీకరణ కోసం మనం ఏం చేయాలంటే అటువంటి శుద్ధ భక్తుడి యొక్క పాద ధూళిని మన శరీరానికి రాసుకోవాలి. అతను తిన్న తర్వాత దీని రెమినెంట్స్ అంటారు,
తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని లేకపోతే అతని పాదాలని కడిగిన జలాల్ని మనం తాగాలి. ఈ విధంగా మనము శుద్ధ నామం మనకి లభిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు కాళిదాస్ అని. ఆయన ఒక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆయన చైతన్య చరితామృతలో కూడా వస్తుంది మనకి. ఇలా ఎవరైతే భక్తులు తినేసి వదిలేసిన విస్తరాకులు లేకపోతే ప్రసాదం ఉంటుందో వాటిని స్వీకరించేవాడు ఇలా. సో ఆ విధంగా అతను ఎంతో ప్రగతి సాధించాడు అనమాట. అందుకనే హరిదాస్ ఠాకూర్ ఇక్కడ ఆయన ఎంతో నమ్రత పూర్వకతో ఆయన చైతన్య మహాప్రభు అంటున్నారు. నేను ఇది ఆయన నమ్రత భావనతో అంటున్నారు హరిదాస్ ఠాకూర్. నేను చాలా భౌతిక చేతనతో ఉన్నాను, నేను ఏదో హరినామం చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా దాని యొక్క చింతామణిని నేను హరినామ చింతామణి నేను ఇంకా నాకు లభించలేదు. మీరు నా పైన కృప చూపించండి, ఇంకా మీరు ఈ హరినామం రూపంలో నా నాలిక పైన నృత్యం చేయండి. మీరు ఎక్కడైనా నన్ను ఉంచండి, కానీ మీరు ఎక్కడ నన్ను ఉంచినా కానీ నాకు ఈ హరినామం యొక్క రుచిని ఆస్వాదించేలా చేయండి. మీరు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు జనాలకి, ప్రజలందరికీ హరినామాన్ని పంచడానికి, నన్ను కూడా అందులో ఒకటిగా స్వీకరించండి. ఎందుకంటే నేను కూడా అందరికన్నా అధముణ్ణి, మీరందరూ పతితుల్ని ఉద్ధరించడానికి వచ్చారు, నేను పతితుణ్ణి. అందుకే మన సంబంధం తెంచరాని సంబంధం. ఈ యొక్క దీని ఆధారంగానే నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను అని హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభుకి ప్రాధేయపడుతున్నాడు అనమాట. సో భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తున్నారు చూడండి, ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ కలియుగంలో ముఖ్యంగా మనము ఈ రకరకాల పుణ్యకార్యాలు ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో, అవి వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ ఏవైనా కానివ్వండి, అవన్నీ మనం సరిగ్గా చేయలేము అసలు. ఇవన్నీ మనము సంభవమే కాదు, సరిగ్గా శాస్త్రాల అనుసారంగా మనం యజ్ఞాలు చేయడం కానీ వేరే రకాల వ్రతాలు చేయడం కానీ చాలా కష్టం మన కలియుగంలో ముఖ్యంగా. అందుకనే ఈ భగవత్ నామము ఈ కలియుగంలో కలి కాలే నామరూపే కృష్ణ అవతార్, కృష్ణుడు ఈ నామరూపంలో అవతరించాడు కలియుగంలో ముఖ్యంగా. ఎందుకంటే వేరే చేయడం మనకు చాలా కష్టం. సో అందుకనే ఎవరైతే ఇలా భక్తితో హరిదాస్ ఠాకూర్ సేవకుడిగా భక్తి చేసుకుంటారో, ఇంకా నాకేమీ యోగ్యత లేదు అని మనం ఆలోచిస్తాము నిజంగా, అప్పుడు మనకి హరినామము సరిగ్గా జపం చేయడానికి మనకు అర్హత లభిస్తుంది అని భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు. సో ఇది ఈరోజు విషయం అన్నమాట. ఓకే, సో నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా కొంతమంది ఉండే, ఇప్పుడు చాలా మంది జాయిన్ అయినట్టున్నారు తర్వాత. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఏమైనా నేను ఇది ఇచ్చేస్తాను, అన్మ్యూట్ చేస్తాను. యా, హరే కృష్ణ. సో మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే చెప్పాలంటే అడగాలంటే అడగచ్చు.